ఆంధ్రప్రదేశ్లోని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆ పార్టీ సస్పెండ్ వేటు వేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఆయన ఎందుకు సస్పెండ్ చేశారో ఒకసారి తెలుసుకుందాం. సత్యవేడు నియోజకవర్గంలోనే ఒక టీడీపీకి మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్న ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని ఆమె పార్టీకి ఫిర్యాదు చేయడంతో వెంటనే తెలుగుదేశం పార్టీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళతో మాట్లాడిన వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అది నిజమని తేలితే తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అసలు రాజకీయ నాయకులు ఈ మధ్య కాలంలో మహిళలకు సంబంధించిన వివాదాస్పద విషయాలలో ఇరుక్కొని ప్రజల్లో తమకున్న విలువను పోగొట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజా సమస్యలు పరిష్కరించి వారి మన్ననలు పొంది ప్రజల్లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే విధంగా రాజకీయ నాయకులు అడుగులు ముందుకు వేయాలి. కానీ ఈ మధ్యకాలంలో అటు వైసీపీ నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నాయకుడు మహిళల విషయాలలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలు విమర్శలు ఎదుర్కొని వారికి ఉన్న ఇమేజ్ను కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు ఎప్పుడైతే స్వచ్ఛంగా ప్రజల కోసం పనిచేస్తారో వారిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కలుగుతుంది. అలా కాకుండా రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఇలాంటి వివాదాస్పదాల్లో ఇరుక్కుపోతారో అప్పుడు రాజకీయ నాయకులపై ప్రజలకు అసహ్యం కలిగే అవకాశం ఉంటుంది. కనుక రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకంటూ ప్రజలు ఒక స్థానాన్ని కల్పించారు. ఒక ఎమ్మెల్యే గానో, ఒక ఎంపీ గానో, ఒక మంత్రి గానో ఇలాంటి స్థానాల్లో మీరు ఉంటున్నారంటే అది ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు బాగుంటూ, మీ కుటుంబాలు బాగుంటూ, ప్రజలకు కూడా మంచి చేసే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేస్తే ప్రజలు బాగుంటారు, మీరు బాగుంటారు. కానీ ఇలాంటి విషయాల్లో ఇరుక్కొని ప్రజల దగ్గర హేళన కావద్దనేది ఒక్కసారి ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో బయటికి రావడం వల్ల, మీరు తప్పులు చేయడం వల్ల రాజకీయాలు రోజు రోజుకు దిగజారిపోయే అవకాశం ఉంది. ఒక్కసారి రాజకీయ నాయకులందరూ ఆలోచించాలి. మనం ఎందుకు తప్పు చేసి ప్రజల దగ్గర హేళన కావాలి? ప్రజల్లో మనకున్న అభిమానాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చేయాలి. అవినీతిలో వచ్చే విమర్శలు వేరు, మహిళలతో వచ్చే విమర్శలు వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చే విధంగా మీ ప్రవర్తన మార్చుకొని ప్రజలకు మంచి చేయాలని ప్రతి ఒక్కరు ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వివాదాస్పద విషయాలలో రాజకీయ నాయకులు ఇరుక్కోకుండా ప్రజలకు మంచి చేయాలని కోరుకుందాం.